హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు కూడా చాలా మంది చూస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నాను సినిమా న్యూస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. అండ్ వీలైతే కామెంట్ కూడా చేయండి, ఎనీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. టుడే ఐమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ రివ్యూ ఆన్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ రీసెంట్లీ రిలీజ్డ్. అది ఒక ఎక్సలెంట్ ట్రూ స్టోరీ ఆఫ్ a army person. So before I reveal the name and give you the review, మనకు బేసిక్గా మనము ప్రశాంతంగా చక్కగా హాయిగా ఇంత తిని నిద్రపోతున్నామంటే దానికి కారణము దేశ భద్రతని కాపాడే మన జవాన్లు. సో నిజంగా వాళ్ళు పాపం చలనక ఎండనక వాననక వాళ్ళ లైఫ్ని త్యాగాలు చేస్తూ పెళ్ళాం బిడ్డల్ని ఎక్కడో ఉంచి బోర్డర్లో వాళ్ళు మన కోసం, మన సేఫ్టీ కోసం, మన సుఖం కోసం దేశంలోకి ఎవ్వడు రాకుండా మన బోర్డర్ని కాపాడుతూ ఉంటారు. నిజంగా ఐ నో సమ్ ప్లేసెస్ యాక్చువల్లీ దేర్ ఆర్ టెంపరేచర్స్ ఎంత డౌన్లో ఉంటాయి అంటే మైనస్లో ఉంటాయి. సో మీకు ఇలా వాటర్ గ్లాస్తో పట్టుకుని బయటకు వచ్చే లోపే అవి గడ్డగట్టిపోతాయి. అలాంటి ప్లేసులలో పాపం వాళ్ళు లైఫ్ త్యాగం చేసి మన కోసము పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టి, సో అంత కష్టపడబట్టి మనం ఇంత సుఖంగా ఇక్కడ అంటే ఎంతోమంది పొద్దున్న లేస్తే ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్లను రానివ్వకుండా, లేకపోతే బ్యాడ్ ఎలిమెంట్స్ని సొసైటీలోకి రానివ్వకుండా కాపాడుతూ నిజంగా. సో బిఫోర్ ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఆల్ మన ఇండియన్ జవాన్స్ అందరికీ మనం ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం భయ్యా, వి లవ్ యూ ఆల్. ఎందుకంటే మీరు లేకపోతే మేము సుఖంగా ఉండలేం. సో మీ అందరికీ పేరు పేరున ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ అరౌండ్ ది కంట్రీ బోర్డర్స్. సో నెక్స్ట్ ఇంకా రివ్యూలోకి వెళ్తే నేను అమరన్ సినిమా గురించి కొంచెం రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. సో బేసిక్గా ఇది ఒక ట్రూ స్టోరీ ఆఫ్ ఏ లెజెండరీ ఆర్మీ మేజర్. ఎందుకంటే కొన్ని సాహసాలు ఆ చేసే కెపాసిటీ అది ఆ ఆర్మీ మేజర్లకి ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, కానీ అసలు వాళ్ళ బ్లడ్లోనే దేశభక్తి ఉంటుందేమో. అంటే వాళ్ళు పుట్టడమే నాకు తెలిసి ఆ బ్లడ్లో దేశభక్తితో పుడతారేమో తెలియదు, కానీ దేశం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అంత గొప్ప వాళ్ళు ఆర్మీ. సో అలాంటి వన్ ఆఫ్ ద లెజెండరీ మన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ ట్రూ లైఫ్ స్టోరీని ఈ అమరన్ సినిమాగా తీశారనమాట. సో దీంట్లో యాక్చువల్గా చూసుకుంటే అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎక్సలెంట్గా అసలు ఎంత బాగున్నాయంటే, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానివ్వండి, కెమెరా యాంగిల్సే కానివ్వండి, కాస్ట్యూమ్సే కానివ్వండి, మీకు స్క్రిప్ట్ రాసుకున్న విధానం కానివ్వండి. సో అది చాలా ఎక్సలెంట్ అనమాట. అంటే ఒక మూవీలో ఏమేమి ఎలిమెంట్స్, ఒక సోషల్ సబ్జెక్ట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఒక వ్యూయర్ సాటిస్ఫై అవుతాడు, ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడు అన్న ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ దీంట్లో ఉంటుంది. సో చాలా ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. సో సినిమా మనం చూస్తున్నంతసేపు కూడా అంటే మనకి ఒక రియల్ పర్సన్ నిజంగా ఇంత స్ట్రగుల్ చేశాడా లైఫ్లో, అంటే మనల్ని మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంత కష్టపడ్డా అనిపిస్తుంటుంది. దీంట్లో సీన్స్ కూడా దాదాపు ఎక్కువ ఈ హ్యాండ్ హెల్డ్ కెమెరాని ఎక్కువ వాడినట్టు కనపడుతుంది. ఎందుకంటే చాలా కెమెరా మూమెంట్ షాట్స్ చాలా ఉంటాయి కదా. సో అంటే గన్ పట్టుకొని ఉరికేటప్పుడు కానీ, వెనక నుంచి కాలుస్తున్నప్పుడు కానీ, అలా హెడ్ షాట్స్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ మూమెంట్స్ మీకు హ్యాండ్ హెల్డ్ కెమెరాతో వాడితే వచ్చిన మూమెంట్స్ మీకు ఇది స్టాటిక్ కెమెరాతో రావు. కాబట్టి ఎక్కువ హ్యాండ్ హెల్డ్ కెమెరా వాడి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశారనుకుంటా. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ మూమెంట్ కూడా మనకు ఒక మంచి ఫీల్ ఇస్తుంది సినిమా చూసేటప్పుడు. సో ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సాయి పల్లవి. నిజంగా సాయి పల్లవి చాలా గ్రేట్ యాక్ట్రెస్. ఎందుకంటే తను ఎంచుకునే సబ్జెక్ట్స్ నిజంగా కమర్షియల్గా మనం ఏదో ఒక పెద్ద హీరోయిన్ అయిపోదాము అన్నట్టు తను సెలెక్ట్ చేసుకోదు. నిజంగా ఆ జడ్జిమెంట్ సాయి పల్లవి ఎలా చేస్తుందో తెలియదు, కానీ షీఈ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్. మనకు మెయిన్ ఆ సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ పికప్ చేసుకోకుండా చక్కగా ఒక కథ. రీసెంట్గా నేను ఒక సినిమా కూడా చూశాను సాయి పల్లవిది. అంటే తనే ఓవరాల్ లీడ్ క్యారెక్టర్. ఫాదర్ ఏదో ఒక చిన్న కేసులో ఇరుక్కుంటే తనని ఫాదర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా కష్టపడుతుంది. అది ఎంత బాగుందంటే సినిమా. అంటే తన క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ ఉన్న సినిమాలు, అంటే తను హీరోయినా కాదా అనేది పక్కన పెడితే, డ్యాన్స్లు వేసే క్యారెక్టర్లను పక్కన పెడితే, కొన్ని సినిమాలు ఎంత మంచి సినిమాలు సాయి పల్లవి గారు పికప్ చేసుకుంటున్నారంటే ఆ డెసిషన్ మేకింగ్ మాత్రం చాలా, ఎందుకంటే దానికి చాలా ధైర్యం కావాలి.
ఒక డాన్సర్గా అప్కమింగ్ వస్తున్న మంచి మూమెంట్లో సో తను ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం చాలా గ్రేట్. ఇదొకటి, ఇంకొకటి తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ కానీ, అంటే క్యారెక్టర్స్లో ఎంత డెప్త్ ఉంటుందంటే పెర్ఫార్మెన్స్ మెయిన్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఇందులో ఒక మేజర్కి భార్య, అంటే ఆ మేజరు తను ఆర్మీకి వెళ్ళేటప్పుడు ఇవ్వాల్సిన ఫీలింగ్స్ కానీ, తను దూరంగా వదిలేసి ఫ్యామిలీని వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి కలిసినప్పుడు అసలు ఎక్స్ట్రాడినరీ ఆ పెర్ఫార్మెన్స్. నిజంగా సాయి పల్లవి మాత్రం రియలీ రియలీ గ్రేట్. ఆ ఎమోషన్స్ చూపించేటప్పుడు కానీ ఐ రియలీ లైక్ హర్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రెస్పెక్టబుల్ యాక్ట్రెస్ అనే చెప్పుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ శివకార్తికేయ మ్యాన్ హానెస్ట్లీ ఈజ్ ఎ రైజింగ్ స్టార్. ఎందుకంటే చాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక లో ప్రొఫైల్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఒక టాప్ రేంజ్కి వచ్చాడంటే నిజంగా శివకార్తికేయ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా యాక్టింగ్ అంటారా, మనోడు తీసేసాడు. ఎందుకంటే మీకు ఒక్కసారి మహావీరన్ రీసెంట్గా వచ్చిన సినిమా చూస్తే ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు శివకార్తికేయ లుక్సే మొత్తం మారిపోయినాయి. కంప్లీట్ డిఫరెంట్ లుక్స్ అనమాట. ఆ సినిమాలో ఫుల్ గడ్డంతో మాస్ యాక్టింగ్ ఎరగదీశాడు ఆ సినిమాలో. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి సడన్గా ఒక మంచి ఫిట్ బాడీ మేజరు గడ్డం గీకేసుకొని హెయిర్ కట్ చేసేసుకొని ఆ యాక్టింగ్ మాత్రం నిజంగా వావ్. ఐ థింక్ అంటే మూవీ బై మూవీ శివకార్తికేయ యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ తన ఫ్యాన్ బేస్ని పెంచుకుంటా చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు ఆడియన్స్ని. సో ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేశాడు అనమాట. ఇక్కడ అసలు శివకార్తికేయన్ని పాత సినిమా ఇంతకుముందు సినిమాలో ఈ సినిమాలో చూస్తే భలే చాలా వాట్ చేంజ్ అంటే మనిషిలో కానీ ఆ లుక్ ఆ హైట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఆ మేజర్ క్యారెక్టర్కి వాళ్ళే సూట్ అయ్యాడు అనిపిస్తుంది. ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ ఎమోషన్స్ క్రియేట్ చేయడం కానీ, అంటే అలా వచ్చేసి ఫ్యామిలీని కలవడానికి కేవలం ఒక హార్డ్లీ 30 మినిట్స్ టైం ఇచ్చి మళ్ళీ ఒక భార్యని మన పిల్లని చూడడానికి జస్ట్ 30 మినిట్స్ టైం. అక్కడ నిజంగా ఎమోషన్స్ కానీ అలా ఎంత బ్రహ్మాండంగా పండాయంటే వాట్ అండ్ యాక్టర్. అసలు నిజంగా యాక్టరా లేకపోతే నిజంగా ఆర్మీలో మేజరా అనే మనకు అసలు ఒక్కొక్కసారి సీన్లు చూస్తుంటే కొన్ని మనకి ఫీల్ కూడా రాదు. నిజంగా ఇది నేను యాక్టర్ ఏమో ఇది అన్న ఫీల్ కూడా రాదు. రియల్ ఆర్మీలో ఏదో సీన్ జరుగుతుందేమో అన్న ఫీల్ వస్తుంది. అంత బాగా పెర్ఫామ్ చేశాడు. సో ఇంకా దీన్ని ట్రూ లైఫ్ స్టోరీ ఆఫ్ మేజర్ ముకుంద్ వరదరాజన్. సో ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ మన మేజరు, ఎందుకంటే చాలా మంచి నేమ్ ఉన్న మేజరు. సో ఆయన ట్రూ స్టోరీని మనకు చూపించి, అంటే నిజంగా మనకి చాలా మంది పొద్దున్న లేస్తే మనం ఏదో మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం కానీ మనము ఏ సినిమా వాళ్ళ గురించో సినిమా యాక్టర్ల గురించో తెలుసుకుంటాం కానీ నిజంగా ఇలాంటి ట్రూ స్టోరీస్ ఆఫ్ లెజెండ్స్ ఉంటారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్లో లెజెండ్స్ ఉంటారు, కొంతమంది ఆర్మీలో లెజెండ్స్ ఉంటారు, కొంతమంది సోషల్ యాక్టివిజంలో లెజెండ్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వాళ్ళు ఎవరి గురించి తెలుసుకోము, కానీ ఇలాంటి ఫ్లిక్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటే నిజంగా అరే బోర్డర్లో ఇలా ఉన్నారా, అందుకనేనా మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము అనిపించే ట్రూ స్టోరీస్ నాకు తెలిసి వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిజంగా యంగ్ జనరేషన్, గ్రోయింగ్ జనరేషన్కి అసలు తెలుస్తుంది దేశ భద్రత అంటే ఏంటి, దేశ సెక్యూరిటీ అంటే ఏంటి, మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి అని. సో ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే మన మ్యూజిక్, జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఆయన మంచి సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో దీనికి కూడా ఆ పిక్చర్కి తగ్గట్టే మ్యూజిక్ డిజైన్ అయింది. సో ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే మన ప్రొడ్యూసర్ కమల్ హాసన్ గారు. ఇంక తెలిసిందే ఉంది కమల్ హాసన్ గారి గురించి, మాకు తెలియదే ఉంది. ఆయన సబ్జెక్ట్ పికప్ చేసాడు అంటే అసలు అది టాప్ లెవెల్లో ఉంటుందని అర్థం ఇలాంటి మూవీస్కి. సో మన కమల్ హాసన్ గారి చెయ్యి పడింది అంటే ఇంకా డౌటే లేదు. కాబట్టి కమల్ హాసన్ గారు దీన్ని కొంచెం అటు ఇటుగా మాడిఫై చేసి వచ్చేసి తనదైన మార్క్లో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో బేసికల్గా ఓవరాల్ స్టోరీ నేను డీప్గా దీని గురించి చెప్పాను, ఎందుకంటే మనం స్టోరీ రివీల్ అవుతే మన ఈ సినిమా చూడాలన్న ఇది రాదనమాట. కాబట్టి స్టోరీ ఎక్కువ రివీల్ చేయను. ఏంటంటే సింపుల్గా ఒక లవ్ స్టోరీ, ఒకతనికి దేశం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంతోనే ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఫామ్ అవుతుంది. తర్వాత తను వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టం ఉండదు హీరోయిన్ ఫ్యామిలీలో. సో హీరో వెళ్ళి కన్విన్స్ చేసి హీరోయిన్ పేరెంట్స్తో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు ఒక పాప పుడుతుంది. తర్వాత తను మిలిటరీలో ఆబ్వియస్గా మేజర్ అవుతాడు.
సో మేజర్ అయ్యి బోర్డర్కి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి తను ఎన్ని రోజులు బోర్డర్లో ఉన్నాడు, ఏంటి, ఏమేమి పోస్టింగ్లు మారాడు, అసలు ఎలా తన లైఫ్ ఎలా నడిచింది, ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎలా ఉంది అని నిజంగా ఆ వండర్ఫుల్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం చాలా వండర్ఫుల్ ఉంటుంది. సో నేను చెప్పను, ఎందుకంటే స్టోరీ ఎక్కువ చెప్తే బాగుండదు. ఇట్లాంటి సినిమాలు ఏంటంటే స్టోరీ తెలుసుకోకుండానే చూడాలి. సో రివ్యూ బేసిక్గా దేనికి అంటే ఇలాంటి క్లాసిక్స్, వండర్ఫుల్ క్లాసిక్స్ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతసేపటికి ఈ చెత్త పాటలు, చెత్త ఫైట్లు, కొడితే నలుగురు చచ్చిపోవాలి, ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి సినిమాలను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. దొంగలు హీరోలుగా చూపించేస్తున్నారు. అట్లాంటి మూమెంట్లో ఒక ట్రూ స్టోరీ, అంటే మన కోసం ఒక పర్సన్ బోర్డర్లో ఎంత కష్టపడుతున్నాను అనే ట్రూ స్టోరీ ఎవరైనా కనుక మిస్ అయితే మాత్రం మీరు వెళ్ళి కంపల్సరీ థియేటర్లో ఈ మూవీ చూడాల్సిందే. లేదు ఒకవేళ మిస్ అయితే ఓటీటీలో ఉంటే ఓటీటీలో అయినా చూడండి. ఇట్లాంటి ట్రూ స్టోరీస్ మాత్రం మీరు చూడండి. మీరు ఇంకెవరినైనా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన దేశం గురించి, మన దేశ భద్రత గురించి, మన జవాన్ల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మనం మాట్లాడుకోకుండా ఈ రివ్యూని ఎండ్ చేయకూడదు. అదే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. సో ఈయన ఆ సబ్జెక్ట్ని ఎంత బాగా అసలు మనకి ఈ స్క్రీన్ మీద చూపించేటప్పుడు, అంటే వీళ్ళు ఎంత హోంవర్క్ చేశారు నాకు తెలిసి. రాజ్ కుమార్ పెరియస్వామి యాక్చువల్గా సినిమాలు చాలా చాలా ఫేమస్ సినిమాలు. సో మన ఈ సినిమా పర్టికులర్లీ అమరన్కి మాత్రం నాకు తెలిసి వాళ్ళు చాలా హోంవర్క్ చేస్తుంటారు. ఎందుకంటే రియల్ స్టోరీ తీసేటప్పుడు ఒక డైరెక్టర్కి అదొక పెద్ద ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ని మీట్ అవ్వాలంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటాడు. ఆ బ్యాక్గ్రౌండ్ గురించి రాయటము, దాన్ని సీన్స్గా కన్వర్ట్ చేసుకోవటము. నిజంగా ఇలాంటి ట్రూ స్టోరీ మనకు అందించినందుకు మనము అగైన్ రాజ్ కుమార్ పెరియస్వామికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే కమర్షియల్ సినిమాలు తీసే రోజుల్లో ఒక ట్రూ స్టోరీ తీసి మన అందరినీ, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మూవీ రివ్యూ. అమరన్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీ. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి క్లాసిక్ మూవీ రివ్యూస్ నేను ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మిస్ అయితే మాత్రం ఈ సినిమా తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. పాసిబిలిటీ ఉంటే థియేటర్లోనే మంచి బాగుంటుంది ఈ సినిమా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.